ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 35.19 కోట్ల తీతీదే నిధులతో భక్తుల వసతుల కోసం 96 గదుల ధర్మశాల దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో సమావేశమై హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వహిస్తున్న తెలంగాణ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం. కొండగట్టు దేవాలయ పక్షాన జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి కొండగట్టు దీక్షా మండపం ఈ సందర్భంలో కృషికి ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీల సంక్షేమం, వికలాంగుల సీనియర్ సిటిజన్ గారి ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. అది వస్తామన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం చేద్దామంటే అగ్ని ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగో చేస్తాను, భవిష్యత్తులో ఒక బడ్జెట్ వస్తుంది. దాంతోపాటు నాకు కరసేవ చేయాలనుకోండి, మీరు రోడ్డు గిరి ప్రదక్షిణ మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. ఉండవచ్చు ఇక్కడ వేదిక పైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మనం హనుమాన్ భక్తులు మంత్రి